సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట వెంకట సుధీర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తోట సుధీర్ కాకినాడలోని తన గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాకినాడ నగర జనసేన పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించడం పట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే బియ్యం పేదవారికే చెందే విధంగానూ పక్కదారి పట్టకుండా తన వంతు బాధ్యతను నిర్వహిస్తారన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతు సమస్యలతో పాటు పేదల కష్టాలు తెలుసునని, వారికి ప్రభుత్వం నుండి అందవలసినవన్నీ అందేలా కృషి చేస్తానన్నారు. తాను నిజాయితీగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం పేరుకెత్తులు తీసుకొస్తానని సుధీర్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తనను నియమించడం టీవీలో చూసి ఆశ్చర్యానికి గురైనన్నారు. సుధీర్ కు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతమ్మ వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు సంగిశెట్టి రాంబాబు, పుల్లా శ్రీరాములు, తోటా శక్తి, సత్యప్రసాద్ తదితరులు చైర్మన్ కు అభినందనలు తెలిపారు. తోట సుధీర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అని చూసి నాకు అసలు నోట మాట రాలేదు. ఇది కేవలం మా అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్నటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను నా భుజస్కంధాల మీద పెట్టారు. అదేవిధంగా దీనిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఆమోదించి ఇవ్వటం గమనార్హం. మరొకటి అదృష్టమైన విషయం ఏంటంటే, నాకు గురు పూజ్యులైనటువంటి మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అండర్లో పనిచేయటం నాకు చాలా అదృష్టం కలిగింది. వారు యొక్క అండర్లో పనిచేయటం అంటే ఎంతో అదృష్టం రావాలి. ఆయనకి ఎంతో నమ్మకంగా ఉంటేనే కానీ ఆయన ఒప్పుకోరు. చాలా నిజాయితీపరుడైన ఆయన దాంట్లో నాకు రావటం చాలా అదృష్టకరం. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోజున ఈ పదవి నాకు వచ్చిందని చెప్పి ఏదో కాదు, నేను ఈ రోజున చెప్తున్నాను, నాకు మీద ఎటువంటి నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా భుజస్కంధాలపైన ఈ బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను ఎటువంటి రాగద్వేషాలు లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా అడుగులో అడిగేసి ముందుకి నడిపిస్తాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. చాలా కీలకమైన ఇది. దీంట్లో ఇప్పుడు పాత ప్రభుత్వంలో మనకు తెలుసు, ఈ యొక్క పౌర సరఫరా శాఖలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మనందరికీ విదితమే. మొన్నే 2-3 దఫాలుగా మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి అర్హులై ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష విధించడం జరిగింది చట్టరీత్యా. కాబట్టి ఇక ముందు రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రివర్యులు మనోహర్ గారు వారి యొక్క ఆశయాలకు అంతో నడుస్తూ ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చూస్తాను. నా ఎజెండాయే అవినీతి నిర్మూలన.